Some of the words in the Bible are very powerful. కొన్ని పదాలు ఏవైతే వాక్యంలో మనకు కనబడతాయి చాలా శక్తితో ఉన్నటువంటి పదాలు అవి. Every word that starts with R-E. ప్రతి పదం కూడా మరి ఆర్ అండ్ ఈతో మొదలైనది. Resurrection. రిజరెక్షన్ అనేది ఒక పదం అందులో. Repentance. రిపెంటెన్స్ అనేది పశ్చాత్తాపము. Redemption. అదే విధంగా రిడెంప్షన్ అనగా విముక్తి, ముక్తి. Restoration. అయితే రెస్టోరేషన్ అనగా తిరిగి వారిని సమకూర్చడం. Rejoice. Rejoice. Oh, ఇక్కడ అన్నీ ఉన్నాయి పదాలు. All. Replenish. Everything with R-E. Re. కాబట్టి ఆరి అనే పదంతో ఇక్కడ అన్ని ఆ మాట మీరు రాయబడ్డే మీరు గమనించండి. Refreshing. రిఫ్రెషింగ్ ఇంటర్నేషనల్ అనే మాట. Renewing of the heart. రెన్యూవింగ్, తిరిగి హృదయాన్ని తిరిగి నిర్మించడం. See, what has all this re-series started with? ఈ యొక్క ఆరి అనే పదంతో మొదలైన పదాలని మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా దేనితో ప్రారంభమయ్యాయి? రిజరెక్షన్ తోనే, పునరుద్ధానంతోనే ప్రారంభమయ్యాయి. Resurrection is the greatest of reasons. కాబట్టి ఆ ఆరి అనే పదాలతో వచ్చిన పదాలన్నీ మనం చూసినప్పుడు అన్నిటికన్నా గొప్ప పదం ఏంటంటే వాటిలో రిజరెక్షన్ అనే పదము లేదా పునరుద్ధానం అనేది. See, whenever this word RE is used, it means something was there before which was lost and it is brought back again. కాబట్టి ఈ ఆరి అనే పదం వాడిన ప్రతిసారి కూడా చెప్పే మాట ఏంటంటే ఏదో ఒకటి ఇంతకు ముందు ఉన్నది, అది తర్వాత అది పోయింది లేదా పోగొట్టుకున్నాము, అది తిరిగి మనకి ఇవ్వబడుతుంది. My mother-in-law, she was very careful about the stocks at home. కాబట్టి మా అత్తగారు చాలా stocks at home, the kitchen. ఓకే, మరి కిచెన్ లో ఉన్నటువంటి సామాన్ ఏదైతే ఉంటుందో వాటి విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉండేది. Now if let us say salt, bottle, if it gets half empty, కాబట్టి ఒకవేళ ఈ ఉప్పు ఉండే డబ్బా ఉందనుకోండి, అది సగము ఖాళీ అయింది అనుకోండి, she would be behind me to restore it to full. కాబట్టి ఆమె నా వెంటబడి ఇంకా అది ఖాళీ అయిపోయింది, దాన్ని నింపు అని చెప్తుంటది నాకు. See, she always wanted to see things full. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఆ విధంగా నిండుగా ఉండాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. But as we use it reduces. కానీ మనం వాడుతూ ఉండగా అది తగ్గిపోతూ ఉంటది. But what we need to do is replenish to restore back to what it should be. కాబట్టి అది ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి మనం దాన్ని చేర్చే వారముగా ఉండాలి. See, we lost so many things in our life. మన జీవితంలో మనం చాలా పోగొట్టుకున్నాం. Let me tell you, we may keep losing so many things in our life. అదే విధంగా చాలా విషయాలు కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం మన జీవితంలో. But the purpose of resurrection is to tell you that everything will be restored. కాబట్టి పునరుద్ధానం ఇచ్చే సందేశం ఏంటంటే పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి నువ్వు పొందుకుంటావు అని. My brothers and my sisters, కాబట్టి నా సహోదరి సహోదరులారా, what resurrection tells me is, కాబట్టి పునరుద్ధానం నాకేం చెప్తుందంటే, that what looks like lost is not lost. కాబట్టి ఏదైతే ఆ విధంగా మరి పోయినట్టుగా నీకు అనిపిస్తుందో అది నిజంగా పోయినట్టు కాదు. My brothers and my sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, imagine resurrection talks about even the life that is lost is going to be restored. కాబట్టి ఏదైతే ఆ జీవము ఏదైతే ప్రాణం పోయింది అనుకుంటున్నామో అది కూడా నువ్వు తిరిగి పొందుకుంటావని చెప్పి ఈ పునరుద్ధానం నీకు తెలియజేస్తూ ఉంది. You know the height or the extent of resurrection is beyond our imagination. కాబట్టి పునరుద్ధానం యొక్క దాని యొక్క అర్థం అనేది లేకపోతే దాని యొక్క శక్తి అనేది మన ఊహకు అందనిదిగా ఉంటూ ఉంది. Isaiah talks about it. కాబట్టి యెషయా దాని గురించి మాట్లాడుతున్నాడు. That imagine a person is dead, body burned, ashes thrown all over the world. కాబట్టి ఒక విధంగా వ్యక్తి చనిపోయాడు, ఆయన శరీరం కాల్చబడింది, ఆయన శరీరం బూడిదంతా కూడా చుట్టూ చల్లబడింది. But at the call of God, every single grain which is spread all over the world will come back to form the resurrected body. కాబట్టి ఆ విధంగా ఒక్కసారి దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు అప్పటి వరకు చెదిరిపోయిన ప్రతి కణము కూడా సమకూర్చబడి అదొక శరీరముగా మారి ముందుకు వస్తుంది. That means that what looks like completely one case in suitcase, కాబట్టి ఏదైతే ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకేమీ లేదు, ఏమీ మిగలలేదు
అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు the resurrection tells us even that will be restored back at the voice of God. కాబట్టి పునరుద్ధానం మనకి ఏం చెప్తుందంటే అది కూడా మరి దేవుని యొక్క స్వరముతో అది సమకూర్చబడుతుంది అని. Everything in the world will respond to the voice of God. లోకంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వరానికి స్పందించేదిగా ఉంటూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, resurrection tells us never feel lost in your life. కాబట్టి నీ జీవితంలో ఎన్నడూ కూడా నేను అన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండొద్దు. Let us go to the book of First Peter. మొదటి పేతురులోనికి మనం వెళ్దాం. This is one of my favorite scripture portions. నాకు ఇష్టమైనటువంటి వాక్య భాగాల్లో ఇది ఒక వాక్య భాగము. But there is something I saw today that is very, very important to the resurrection Sunday. కాబట్టి పునరుద్ధాన ఆదివారానికి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఈ రోజు నేను ఇక్కడ గమనించాను. Now let me tell you one more very important thing. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, ప్రాముఖ్యమైన మాట. Just like people raise questions about Christmas, క్రిస్మస్ గురించి ప్రశ్నలు ఎలాగో ప్రజల్లో ఉన్నాయో, that is 25th only the day or whatever it is. కాబట్టి 25న ఆయన పుట్టాడన్న అటువంటి సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. What is our answer? మనం ఇచ్చిన జవాబు ఏంటి? It doesn't matter it was 23rd, 24th, 25th, January, February, doesn't matter. What matters is Jesus was born for us on the earth. కాబట్టి 23, 24, 25 జనవరి, ఫిబ్రవరి అనేది ముఖ్యం కాదు, కానీ మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన జన్మించాడా లేదనేది మనకు ముఖ్యమైన విషయం. In the same way people may have questions about the death, burial and అదే resurrection. విధంగా యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి, సమాధిని గురించి, పునరుద్ధానాన్ని గురించి కూడా ప్రశ్నలు ఉండొచ్చు ప్రజలకి. Whether it is this day or that day or this hour or that hour or like this or like that. కాబట్టి అది ఈ రోజా లేదా రేపా లేదా ఈ గంట ఆ గంట లేకపోతే ఈ విధంగా జరిగిందా ఆ విధంగా జరిగిందా అన్న ప్రశ్నలు లోకానికి ఉండొచ్చు. Our answer is simple. కానీ మనం ఇచ్చే జవాబు ఒకటే ఒకటి. We know only one truth. మాకు ఒకటే ఒక సత్యం తెలుసు. He died and rose again. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. You want to find out details, find out. నీకు వివరాలు కావాలంటే నువ్వు వెళ్ళి కనుక్కో అవన్నీ కూడా. But our faith and our trust is that Jesus died and rose again. కాబట్టి మా విశ్వాసం, మా నమ్మకం ఏంటంటే యేసుప్రభు వారు చనిపోయారు, ఆయన తిరిగి లేచారు. Hallelujah. హల్లెలూయా. That's the reason we are here, right? దాన్ని బట్టి కదా ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము. That's the reason we are what we are today. మనం ఏమై ఉన్నాము ఈ రోజున దాన్ని బట్టి అయి ఉన్నాము. So let's go to the Peter. కాబట్టి పేతురు గ్రంథానికి పత్రిక వెళ్దాం. Let's read from verse 1 onwards for the sake of context. కాబట్టి మొదటి వచనం నుండి చూద్దాం, ఎందుకంటే ఆ సందర్భం మనకు అర్థం అవ్వాలంటే ఆ మొదటి వచనం చదవాలి. Peter, an apostle of Jesus Christ, to the pilgrims of the dispersation in Pontus, Galatia, Cappadocia, Asia and Bethany, elect according to the foreknowledge of God and Father in sanctification of the Spirit, obedience and sprinkling of blood of Jesus Christ, grace to you and peace be multiplied. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పి వ్రాయినది, మీ కృపయు సమాధానమును విస్తరులను గాక. Now, who is Peter? పేతురు ఎవరు ఇక్కడ? Peter was that man who was fishing and Jesus called him and said, you will be fishers of men. కాబట్టి మరి పేతురు అనగా ఆయన చేపలు పట్టుకునేవాడు, కాబట్టి యేసుప్రభు ఆయన పిలిచి నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అని చెప్పాడు. He is the same man who said, Jesus, you are Christ, the Son of the living God. కాబట్టి ఈయన ఎవరంటే మరి క్రీస్తు, నీవు సజీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తాడు. He is the same man whom Jesus rebuked, saying, get thee behind me, Satan. కాబట్టి ఈ వ్యక్తి ఒక సందర్భంలో యేసుప్రభు వారు సాతాను నా వెనక్కి వెళ్ళిపో అని చెప్పి తిడతాడు. He is the same man who denied Jesus 3 times. కాబట్టి 3 సార్లు యేసుప్రభు అంటే ఎవరో తెలియదని చెప్పి మరి అబద్ధమైన వ్యక్తిగా మనం చూస్తాము. But he is the same man to whom Jesus said, after you have returned, strengthen others. కాబట్టి ఈ వ్యక్తికి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నువ్వు తిరిగిన తర్వాత నా సహోదరులను బలపరచు అని చెప్తాడు. That means Peter had a history. కాబట్టి పేతురికి ఒక చరిత్ర ఉన్నట్టుగా చూస్తున్నాం. History of straying and coming back. అనగా ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోవడము, తిరిగి రావడం అనేటువంటి ఒక చరిత్ర పేతురికి ఉంది. Now this Peter, he greets these people. కాబట్టి ఈ పేతురు ఈ ప్రజలకి శుభాలు చెప్తూ ఉన్నాడు. Talks about the grace of God. దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. And verse 3 onwards. 3వ వచనం నుండి మనం గమనిస్తే, Blessed be the God and the Father of our Lord Jesus Christ, who according to his abundant mercy has begotten us again to the living hope through the resurrection of Jesus Christ,
from the dead. 2, an inheritance incorruptible, undefiled, and that does not fade away, reserved in heaven for you who are kept by the power of God through faith for salvation, ready to be revealed in the last time. కాబట్టి 3-5 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. Begotten us back to living hope. కాబట్టి ఆ యొక్క సజీవమైనటువంటి ఆ యొక్క నిరీక్షణలోనికి తిరిగి మనం రాబడ్డాము. How did he do that? అది ఎలా జరిగింది అక్కడ? Through the resurrection of Jesus. మరి యేసు ప్రభు మృతుల నుండి లేవడం ద్వారా అది జరిగింది. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరుడు, ఈ మాట మీరు గమనించండి. resurrection brings hope in the midst of hopelessness. కాబట్టి ఒక నిరీక్షణకి నీకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా ఈ పునరుద్ధానం అనేది నీకు ఒక నిరీక్షణని కలిగిస్తూ ఉంది. But what is important here is, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, he has begotten us again. That means we were there but lost it somehow and brought us back on the track. కాబట్టి మనం ఒక రోజున ఒక పరిస్థితిలో ఉన్నాము, కానీ అక్కడ నుంచి మనం పడిపోయాము, తిరిగి దేవుడు మనల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. I want you to think about something. ఒక మాట మీరు ఈ విధంగా ఆలోచించాలని నేను కోరుతున్నాను. I once again I thank God for the car discussions that we generally have. మరి మేము మా కార్లో వస్తున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వస్తుంటాము, వాటిని బట్టి నేను వందనాలు చెప్తున్నాను. Again Joshua said something very interesting. చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి జాషువా చెప్పాడు. How does the book of Revelation end? కాబట్టి మరి ప్రకటన గ్రంథం ఏ విధంగా అది ముగించబడింది అని. It ends with heavenly Jerusalem. కాబట్టి పరలోక సంబంధమైన యెరూషలేము అనే ఆ యొక్క మాటతో ఆ యొక్క ప్రకటన గ్రంథం ముగించబడింది. Am I right? అవునా కాదా? Okay. And we living with the Lord forever. కాబట్టి మనము ప్రభువుతో నిరంతరము జీవించే ఆ విషయాన్ని చెప్తుంది అక్కడ. Now don't you think that was the plan of God all along, right from the day God made Adam and Eve? కాబట్టి దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పటి నుంచి ఇదే ప్రణాళికని ఆయన కలిగి ఉన్నాడు. అవునా కాదా? Yes. అవునా But కాదా? because of sin or rebellion, there was a detour. కాబట్టి మరి పాపాన్ని బట్టి, తిరుగుబాటుతనాన్ని బట్టి వారు ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇంకో మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. See, detours or going astray is not a new thing in the Bible. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆ విధంగా మార్గంలో వెళ్లకుండా మార్గాన్ని తప్పిపోవడం అనేది అది మామూలుగా చాలా సందర్భాలు జరిగిన విషయమే. Not just people of Israel, but even the eminent men and women of God have strayed away. కాబట్టి కేవలం ఇశ్రాయేల్ వారు మాత్రమే కాకుండా మరి చాలా పేరు ప్రఖ్యాతి ప్రజలు కూడా, అంటే దేవుని జనులు కూడా ఆ విధంగా సందర్భాల్లో మార్గాన్ని తప్పిపోయారు. But the history tells us God did not change the destination. కానీ చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, ఏ గమ్యాన్ని అయితే దేవుడు వారి కోసం పెట్టాడో ఆ గమ్యాన్ని ఆయన మార్చలేదు. God did not change the destination. దేవుడు ఆ గమ్యాన్ని వారికి మార్చలేదు. He kept bringing them back. ఎందుకంటే ఆయన వారిని తిరిగి తీసుకుని వస్తూ ఉన్నాడు. You know, there are small incidences where we see God bringing them back. చిన్న చిన్న సంఘటనలు మనకు కనబడతాయి, ఇక్కడ దేవుడు వారిని ఆ మార్గం తప్పిన వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు. When people of Israel had rebelled, though the track changed, God brought them to the promised land. కాబట్టి మరి ఇశ్రాయేలు వారు తిరుగుబాటు చేసినప్పుడు వారికి మార్గం తప్పినా కూడా తిరిగి దేవుడు వారిని తిరిగి తీసుకుని వస్తాడు. Even Moses tried to do things on his own. God brought him back. మరి మోషే కూడా తన సొంతగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు ఆయన్ని తిరిగి ఆ యొక్క మార్గంలోకి తీసుకుని వస్తాడు. Abraham took and tried to do things on his own, but God brought him back. కాబట్టి మరి అబ్రహాం కూడా హగరుని తీసుకుని తన సొంతగా చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ తిరిగి దేవుడు ఆయన్ని మార్గానికి తీసుకుని వస్తాడు. We see even about King David. He committed sin, but God brought him back. మరి రాజైన దావీదు కూడా పాపం చేసినప్పుడు దేవుడు తిరిగి ఆయన్ని మళ్ళీ సరిచేసి మార్గానికి తీసుకుని వస్తాడు. I mean, not just one person, so many persons drifted. God brought them back. కాబట్టి ఒక్క వ్యక్తి మాత్రమే కాకపోతే చాలా మంది ఆ విధంగా మార్గాన్ని తప్పిపోయిన వారుగా ఉన్నారు, కానీ దేవుడు వారందరికీ కూడా తిరిగి తీసుకుని వచ్చాడు. But God's aim was always to bring them back to the original planned destination, that is heavenly Jerusalem. కాబట్టి ఆ యొక్క పరలోక సంబంధమైన యెరూషలేము అనేటువంటిది ఒక గమ్యస్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, కాబట్టి
దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ కూడా ప్రజల్ని ఆ విధంగా ఆ మార్గానికి తేవాలి అని చెప్పి. And that is where the resurrection played the role. కాబట్టి ఆ పని చేయడానికి పునరుద్ధానం అనేది ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. In Adam, all had sinned. కాబట్టి ఆదామునందు అందరూ కూడా పాపం చేశారు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏమిటి? In Adam, everyone was destined to eternal death. కాబట్టి అనగా ఆదామునందు ప్రతి ఒక్కరు కూడా ఆ మరణం అనే గమ్యం వైపు వెళ్ళడానికే ఉన్నారు. What has the resurrection done? కాబట్టి పునరుద్ధానం ఏం చేసింది? Brought us back on the track to a hope that is incorruptible, Bible says. కాబట్టి ఆ పునరుద్ధానం ఏం చేసిందంటే దేవుని వాక్యానుసారంగా తిరిగి వారిని తీసుకుని వచ్చి ఒక నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ అది మంచిగా ఉండే నిరీక్షణ, అది పాడుకా నిరీక్షణ, A living hope. అదొక సజీవమైనటువంటి నిరీక్షణ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what resurrection tells me is కాబట్టి పునరుద్ధానం నాకేం చెప్తుందంటే how much ever you might have been drifted away from God. దేవుడి నుంచి నువ్వు ఎంత దూరముగా వెళ్ళిపోయినా కూడా The power of resurrection is able to bring you back on the track. కాబట్టి పునరుద్ధానం యొక్క శక్తి ఏం చేస్తుందంటే నిన్ను తిరిగి ఆ యొక్క ట్రాక్ మీదకి, ఆ యొక్క మార్గంలోనికి తీసుకుని రాగలుగుతుంది. You see, what is salvation? కాబట్టి రక్షణ అంటే ఏంటి? I'll tell you, salvation is nothing else but telling us your destination, no matter what, is heavenly Jerusalem. కాబట్టి ఏది ఏమైనా కూడా నీ గమ్యస్థానం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేమే అని చెప్పి ఆ వాక్యం మనకు చెప్తుంది. Nobody can stop you from reaching there. అక్కడికి వెళ్లకుండా ఎవరు కూడా నిన్ను ఆపలేరు. But today I'm talking to you not just about that final ultimate destination. కాబట్టి ఈ రోజు నేను చివరికి మనం చేరుకునే ఆ యొక్క గమ్యాన్ని గురించి నేను చెప్పడం లేదు కానీ, But I am talking to you about everything you think you have lost. కాబట్టి నీవు ఏదైతే పోగొట్టుకున్నావని అనుకుంటున్నావో అవన్నీ కూడా, Maybe peace, ఒక సమాధానము, శాంతి పోగొట్టుకున్నావేమో, maybe money, డబ్బులు పోగొట్టుకున్నావేమో, maybe friends, స్నేహితుల్ని పోగొట్టుకున్నావేమో, maybe trust, లేకపోతే ఒక నమ్మకాన్ని పోగొట్టుకున్నావేమో, maybe health, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, maybe relationships. మానవ సంబంధాలు పోగొట్టుకున్నావేమో. The power of resurrection is able to bring everything back on the right track. కాబట్టి మరి ఆ పునరుద్ధానం యొక్క శక్తి సమస్తాన్ని కూడా తిరిగి ఆ సరియైన మార్గంలోనికి తేగలుగుతుంది. We are here today ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం not just to attend the service and go back. కాబట్టి ఏదో ఒక కార్యక్రమంలో, ఒక సర్వీస్ లో ఉన్నాము తర్వాత వెళ్ళిపోతాం అన్నట్టుగా కాకుండా, We are here today to celebrate. కాబట్టి ఒక పండగలాగా దీన్ని చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. Celebrate the hope, the living hope that we have. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ మనకు ఉన్నది కాబట్టి దానిని మనము గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. I realize one important thing. ఒక విషయాన్ని నేను గమనించాను, ముఖ్యమైన విషయం అది. Nobody can be so sick that he cannot be healed. కాబట్టి మరి ఏ వ్యక్తి కూడా తాను బాగు కాలేనంత రోగి కాలేడు. Let me tell you once again. మళ్ళీ ఆ మాట చెప్తాను. No one can go so far away from God that God cannot bring him back. కాబట్టి ఏ వ్యక్తి కూడా తిరిగి దేవుడు వెనక్కి తీసుకొని రాలేనంత దూరంగా వెళ్ళలేడు. You know, they say in Hindi, హిందీలో ఒక మాట చెప్తారు, कानून के हाथ बहुत लंबे होते हैं, కాబట్టి ఆ యొక్క న్యాయ స్థానం యొక్క చేతులు చాలా పొడుగ్గా ఉంటాయని. खुदा के हाथ उससे भी लंबे होते కాబట్టి हैं. దేవుని యొక్క హస్తం అంతకన్నా పొడుగ్గా ఉంటుంది. God's hand are not short. They can reach you wherever you are. కాబట్టి దేవుని హస్తం అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడ నుంచి నీ ఆ హస్తం బయటికి రాకుండా వస్తుంది. So what should be our heart? కాబట్టి మన హృదయం ఏ విధంగా ఉండాలి? Our heart should be always to turn to Jesus. కాబట్టి యేసు ప్రభు వైపు తిరిగేదిగా మన హృదయం ఉండాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe that today God will do something in our hearts, our minds and our lives that will change everything. కాబట్టి ఈ రోజు నమ్మకమైన నీ యొక్క మనసులో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు. అది సమస్తాన్ని మార్చేదిగా అది ఉండాలని చెప్పి. You know, sometimes on Saturdays, my family will ask me, what are you going to speak tomorrow? కాబట్టి కొన్నిసార్లు శనివారం నాడు మా కుటుంబం అడుగుతుంది, రేపు నువ్వు ఏం చెప్పబోతున్నావని. I am excited when I tell them that this is what. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఈ మాట నేను చెప్పబోతున్నాను రేపు అన్నప్పుడు. But they are excited when I tell them I don't know. కానీ వారికి ఎప్పుడు సంతోషం అంటే నాకేమీ తెలియదు, రేపు ఏం చెప్తాను అన్నప్పుడు వారికి సంతోషం. You see, because they know that when I don't know, there's something different, something new will come. కాబట్టి ఎప్పుడైతే వారికి తెలుస్తుందో నాకు తెలియదని చెప్పి ఏదో ఒకటి చాలా వేరుగా వస్తుంది ఈసారి అని చెప్పి వారికి అర్థమవుతుంది. I am confident. కాబట్టి ఆ ధైర్యం నాకుంది.
Today God is at work in our midst. కాబట్టి మన మధ్యలో దేవుడు ఈ రోజున కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. The power of resurrection మరి పునరుద్ధానం యొక్క శక్తి అనేది is bringing restoration. అది నిన్ను తిరిగి నీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకుని వస్తూ ఉంది. It bringing renewal. అది ఒక నూతనమైన మార్పులో తీసుకుని వస్తూ ఉంది. It's bringing replenishing. అదే విధంగా నేను ఒక గొప్ప మంచి వైపు తీసుకుని వెళ్తూ ఉంది. It's bringing refreshing. అదే విధంగా నీకు ఒక ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Some of the testimonies when I hear from all of you, it's so encouraging for me. వాటి కొన్ని సాక్ష్యాలు నేను విన్నప్పుడు మీ దగ్గర నుంచి నాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి అవి. The other day Mahendra was telling. బ్రదర్ నిన్నటి దినమున మహేందర్ చెప్తున్నాడు ఈ మాట. He went along with his friends to meet a man of God in trouble somewhere in Andhra. కాబట్టి ఆంధ్రాలో ఒక దైవజనుడికి ఒక సమస్య వచ్చినప్పుడు మహేందర్ గారు ఆయన స్నేహితుడితో కలిసి ఆయన కలవడానికి వెళ్ళాడు. He had a word from the Lord. ఆ ప్రభువు నుంచి ఆయనకు ఒక మాట వచ్చింది, వాక్యం వచ్చింది. He spoke that word. ఆ వాక్యాన్ని అక్కడ చెప్పాడు. And he said he and the whole family was refreshed. కాబట్టి ఆ కుటుంబము ఆయన కుటుంబం అంతా కూడా ఒక్కసారి చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళకి. My brothers and sisters. కాబట్టి సహోదరులారా, God has never left us, not forsaken us. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని ఎడబాయలేదు. What God has promised, He has not forgotten. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మర్చిపోయిన వాడుగా లేడు. God has not changed the track He has determined for you and me. నీకోసం ఆయన నిర్ణయించినటువంటి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని దేవుడు మార్చలేదు. Sometimes we get down from the track. కొన్నిసార్లు ఆ మార్గం నుంచి మన క్రిందికి దిగిపోతాము. What is temptation? కాబట్టి శోధన అంటే ఏంటి? Temptation, Bible tells in the book of James chapter 1 verse 14 that when you are drawn away from your track. కాబట్టి యాకోబు 1:14 వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆ విధంగా నీ మార్గంలో ఉండకుండా నువ్వు పక్కకి లాగివేయబడినప్పుడు అదే శోధన. My brothers and sisters. సహోదరులారా. But resurrection is about bringing you back when you are drawn away by whatever may be in this world. ఈ లోకంలో ఏదైనా కూడా నిన్ను పక్కకి లాగి వేసినప్పుడు పునరుద్ధానం అంటే ఏంటంటే అది నిన్ను తిరిగి తీసుకుని వస్తూ ఉంది. Let's go to the book of Ephesians chapter 2 verse 10. ఎఫెసీ 2వ అధ్యాయంలోకి వెళ్దాం 10వ వచనం. For we are his workmanship created in Christ for good works which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Remember what God told Jeremiah? ఇర్మియాకి దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉంది కదా? I knew you even before you were in your mother's womb. ఈ తల్లి గర్భంలో నువ్వు ఉండక ముందు నుంచే నాకు నువ్వు తెలుసు. He said I sanctified you. అక్కడే నేను నిన్ను ప్రతిష్ఠించాను. That means I decided a track for you. అనగా నీవు వెళ్ళాల్సిన మార్గాన్ని అక్కడే నేను నిర్దేశించాను. He says that God prepared beforehand where you should walk. కాబట్టి నువ్వు ఎక్కడ నడవాలనేది దేవుడు ముందుగానే నీ కోసము నిర్ణయించి ఉంచాడు. But there are temptations all over in the world. కానీ ఈ లోకంలో అనేక శోధనలు మనకు ఉన్నాయి. I'll tell you one thing, my brothers and sisters. కానీ ఒక్క మాట నేను చెప్తాను సహోదరులారా. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి. How do you know that you are drifted away? కాబట్టి నీకు ఎలా తెలుస్తుంది నువ్వు ఆ విధంగా త్రోవ తప్పి వెళ్ళిపోయావని? You may have everything. నీకు అన్ని కలిగి ఉండొచ్చు. Name, fame, money, this, that, so many things. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, ఇవి అవి అన్ని ఉండొచ్చు నీకు. They will offer even Jesus telling I'll give you everything. కాబట్టి అపవాది కూడా యేసు ప్రభుకి ఇవన్నీ నేను ఇస్తానని చెప్పాడు. But one thing you will miss. కానీ ఒక్కడైతే నువ్వు పోగొట్టుకుంటావు. When you are drifted away, you will miss the peace and satisfaction that comes only from God. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అది తప్పిపోయినప్పుడు నువ్వు ఆ యొక్క సమాధానాన్ని లేదా సంతృప్తిని నువ్వు పోగొట్టుకుంటావు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. Over the time we have learned to lie very well. కాబట్టి రోజులు గడిచిన కొద్దీ మనము ఆ విధంగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నాం. How are you? ఎలా ఉన్నావు? I'm fine. నేను చాలా బాగున్నాను. We put a plastic smile on our face. ఆ విధంగా ఒక నవ్వు మనం లేని నవ్వు తెచ్చుకుంటాం. But we know deep within somewhere something's wrong. కాబట్టి మనకి లోపల తెలుసు ఎక్కడో ఏదో ఒకటి తేడా ఉన్నది అని. Not that you are in sin or you are in any kind of abomination. కాబట్టి ఏదో మీరు పాపంలో ఉన్నారు లేదా ఏదో చేయకూడదు ఏదో మీరు చేశారు అని కాదు. Doing all good things. మంచి పనులే మీరు చేస్తూ ఉండొచ్చు. Doing all so-called right things. కాబట్టి ఏవైతే సరైన పనులు అంటారో అవే మీరు చేస్తూ ఉండొచ్చు. But miss the track. కానీ అయినా కూడా మీరు మార్గాన్ని తప్పిపోయారు. Resurrection tells us, don't worry, God's power will bring you back. కాబట్టి పునరుద్ధరణ మీకు ఏం చెప్తుందంటే మీరు చింతపడకండి, ఆ యొక్క శక్తి అనేది మిమ్మల్ని తిరిగి తీసుకుని వస్తుంది అని. My brothers and sisters, సహోదరులారా, that we may begin to do
not what we want, but what God has called us to do. కాబట్టి మనము మనకేది కావాలో అనేది కాకుండా దేవుడు ఏది చేయాలని మనల్ని పిలిచాడో అది మనం చేస్తాం. Many times people tell that your work or what you're doing is measured in the fruit that you see everywhere. కాబట్టి చాలాసార్లు చెప్తున్నారు కదా, మనం చేసే మన పనులు అనేవి ఎలా కనబడతాయంటే మన ఆ యొక్క ఫలాన్ని బట్టి మన క్రియలు కనబడతాయి. No, my brothers and sisters. అలా ఉండదు సహోదరి సహోదరులారా. When God told Abraham, your descendants will be like as the sand of the sea or stars of the sky, in his lifetime there was only one son acknowledged by God. కాబట్టి ఒక అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం అనేది మరి ఆ ఇసుకరేణు లాగా ఉంటుందని లేకపోతే ఆకాశం ఉండే నక్షత్రంలాగా ఉంటుంది అన్నప్పుడు ఆ మాట చూసి అన్నప్పుడు తర్వాత అబ్రహాం సమయంలో ఆయనకు ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. The fruit was not big there. ఎందుకంటే అక్కడ ఫలం అనేది పెద్దగా కనబడదు. But in that one seed, Isaac, nation of Israel was hidden. కాబట్టి ఆ ఒకటే అంటే ఆ సంతానము ఇస్సాకులోనే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం మొత్తము దేశం మొత్తం కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. But you see, my brothers and sisters, కానీ సహోదరి ఈ మాట మీరు చూడండి, more than the number or the fruit according to the world, what tells you is the fruit of the Spirit manifested inside of you and through you. కాబట్టి బయట కలిగించే ఫలాల కన్నా పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కలిగే ఆ ఫలం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యంగా ఉంటుంది. Peace of God. అది దేవుని యొక్క సమాధానము, శాంతి. It's like an umpire for us. కాబట్టి మన యొక్క జీవితాలు కదా ఒక ఎంపైర్ లాగా ఉంటుంది. I do not know how many of you are holding on to that peace and how many of you have actually lost that peace. కాబట్టి నాకు తెలియదు మీరు ఎంతమంది ఆ శాంతిని కలిగిన వారుగా ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఆ శాంతిని పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. I enjoy that peace. నేనైతే ఆ శాంతిని సంతోషంగా ఉన్నాను. Not that I have never drifted. కాబట్టి అంటే నేను ఎప్పుడు కూడా మార్గం తప్పలేదని కాదు, but I have always come back. కానీ తప్పిన ప్రతిసారి కూడా మరి తిరిగి వచ్చేసాను. Not that I didn't have temptations, నాకు శోధనలు లేవని కాదు, but God always put me on the track. కానీ దేవుడు ప్రతిసారి కూడా నన్ను ఆ మార్గంలో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. Remember, temptation does not necessarily mean temptation to sin. కాబట్టి శోధన అంటే ఏదో పాపం చేయడానికి శోధన అని కాదు. There are temptation to do good things which are not according to God's plan. దేవుని ప్రణాళికలో లేనటువంటి కొన్ని మంచి పనులు కూడా చేయడానికి శోధన ఉంటుంది మనకి. But today God through the resurrection will restore you back. కాబట్టి ఈ రోజున ఆ పునరుద్ధానం అనేది తిరిగి నువ్వు పోగొట్టుకున్న దాన్ని నీకు సమకూరుస్తుంది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, it's not just about going to heaven and enjoying the goodness of God. కాబట్టి ఏదో పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క మంచితనాన్ని సంతోషంగా అనుభవించడం మాత్రమే కాదు. It is about enjoying the goodness of God while we are alive here in this world even today. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో మనం ఇంకా ఎందుకు సజీవంగా ఉన్నామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మంచితనాన్ని మనము అనుభవించడమే. And that peace has nothing to do with how much money you have or what achievements you have in your life. కాబట్టి ఆ యొక్క శాంతి అనేది మరి ఎంత గొప్ప పేర్లు నీకు ఉన్నాయి, ఎంత నువ్వు సాధించావో దాని మీద ఆధారపడి ఉండదు. It is a gift of God. అది దేవుడిచ్చే బహుమానంగా ఉంటుంది. You know, Bible tells his paths are dripping with abundance. కాబట్టి ఆయన యొక్క మార్గాలు సమృద్ధితో నింపబడి ఉన్నాయని వాక్యం చెప్తుంది. The celebration of Resurrection Sunday is an invitation to tell you, come on, come back on the track. కాబట్టి పునరుద్ధానం యొక్క పండగ మనం ఏ విధంగా చేస్తున్నామంటే ఆ విధంగా ఒక ఆహ్వానాన్ని నీకు ఇస్తున్నాము. నువ్వు మార్గాన్ని తప్పిపోయావు, అయితే ఇప్పుడు నువ్వు మార్గంలోకి వచ్చేసాయి. I like one of the statements that is made regarding the resurrection of Jesus. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడిన మాటలో ఒక మాట నాకు ఇష్టమైన మాట అది. When Mary and some of the women they go to the tomb. కాబట్టి ఆ మరియమ్మ లేదా కొంతమంది స్త్రీలందరూ కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు and they don't see the body. అక్కడ వారికి క్రీస్తు యొక్క శరీరం కనబడినప్పుడు and the angel comes there. అప్పుడు దేవుని దూత వచ్చి in 24th chapter of Luke verse 5. లూకా 24:5 వచనంలో ఈ మాట చూస్తాం మనం. Then as they were afraid and bowed down their faces to the earth, they said to them, why do you seek living among the dead? He is not here, but is risen. Remember how he spoke to you when he was still in Galilee. వారు భయపడే ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. In verse 7 he says, saying the Son of Man must be delivered into the hands of sinful men, be crucified and third day rise again. కాబట్టి 7వ వచనంలో మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషులకు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున ఆయన లేపబడతాడని. You know what I saw there? అక్కడ నేనేం చూశాను తెలుసా మీకు? People expected him to remain dead. కాబట్టి ప్రజలు అనుకున్నారు ఆయన అక్కడే చనిపోయిన పరిస్థితిలో ఉండిపోతాడు. People
probably are expecting you to remain in your troubles కాబట్టి మరి ప్రజలు కొన్నిసార్లు నీ విషయంలో కూడా అలా అనుకుంటుండొచ్చేమో, నువ్వు నీ సమస్యల్లో ఉండిపోవాలని, or your sin, నువ్వు నీ పాపంలో ఉండిపోవాలని, or continue to drift away in a wrong track, లేకపోతే ఆ విధంగా ఆ తప్పుడు మార్గంలోనే అలానే నువ్వు ఉండిపోవాలని. searching for you over there. అక్కడ వారిని నిన్ను వెతకాలని చూస్తున్నారు. It is like a son whom the mother comes seeking in the bar, కాబట్టి ఒక తల్లి తన కొడుకు కోసం వచ్చింది, ఆయన ఒక బార్లో ఉంటే ఆయన ఎతకడానికి వచ్చింది. and then someone says, why are you seeking him there? కాబట్టి ఒకరు అన్నారు, ఎందుకు నీ కొడుకుని ఇక్కడే ఎతుకుతున్నావు నువ్వు? He's in the church. ఆయన సంఘంలో చర్చిలో ఉన్నాడని. I hope you understand what I'm telling. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? The people, the world may be expecting you where God doesn't want you to be. నువ్వు ఎక్కడ ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు, అక్కడ నువ్వు ఉన్నావని ప్రజలు కోరుతున్నారేమో, చూస్తున్నారేమో. But the power of resurrection can draw you out even of the deepest of the hell and put you on track for the purpose of God. ఎంత లోతైనటువంటి నరకంలో నీవు ఉన్నా కూడా అక్కడ నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చి దేవుని యొక్క ఉద్దేశం నిలబెడుతుంది పునరుద్ధానం యొక్క శక్తి. I really find this amazing. ఇది నాకు చాలా మంచిగా అయితే ఆశ్చర్యంగా అనిపించింది. Where the world is searching you, you will not be found there. కాబట్టి లోకం నిన్ను వెతికినప్పుడు అక్కడ వారు వెతుకుతున్న స్థలంలో నువ్వు కనబడవు. You are risen. ఎందుకంటే నువ్వు తిరిగి లేచావు. In Christ Jesus we are risen. యేసుక్రీస్తునందు మనం లేపబడిన వారముగా ఉన్నాం. We are not hopeless. మనం ఒక నిరీక్షణ లేని వారముగా లేము. We are not worthless. అయితే పనికిరాని వారముగా మనం లేము. We are with our Lord Jesus risen again. కాబట్టి మనం క్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన వారముగా ఉన్నాం. I remember this story which I had told long back. చాలా కాల క్రితం ఈ కథ మీకు చెప్పుంటాను, వాటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. One day a man saw a big elephant tied to a small tree. కాబట్టి ఒక చిన్న చెట్టుకి కట్టబడినటువంటి ఒక పెద్ద ఏనుగుని ఒకసారి ఒక వ్యక్తి చూశాడు. So he asked the Mahot, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏనుగు యొక్క ఆయన వ్యక్తిని అడిగాడు, how can you tie him to such a small tree? అంత చిన్న చెట్టుకి నువ్వు ఎందుకు కట్టేశావు ఆ యొక్క ఏనుగుని? One small shake and the whole tree and everything will be broken. కాబట్టి ఒక్కసారి ఏనుగు ఇలా కదిలింది అనుకో, ఆ చెట్టు మొత్తం పడిపోతుంది, And the Mahot told, ఆ ఏనుగు వెళ్ళిపోతుంది. he will never break through. కాబట్టి ఆయన చెప్పిన వ్యక్తి ఏంటంటే అది ఎప్పుడు కూడా ఏనుగు ఆ విధంగా చేయదు. Because I tied him to this tree when he was small. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడే, ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడే ఈ చెట్టు కట్టేశాను. He could not break through. అప్పుడు ఆ చెట్టును తప్పించుకోలేకపోయాడు. Now it is stuck in his mind that he can never break through. కాబట్టి ఆయన మనసులో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏనుగు మనసులో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తీసుకొని లేకపోతే లాక్కొని నేను వెళ్ళలేను అనిపిస్తుంది. Don't you realize that the elephant had the power to break through but just did not know he can break? కాబట్టి మీకు అర్థమవుతుంది కదా, ఆ ఏనుగుకి ఆ విధంగా వెళ్ళిపోవడానికి, అది పీక్కొని వెళ్ళిపోవడానికి బలం ఉన్నా కూడా ఆ మనసులో మాత్రము బలం లేదు అనుకుంటుంది. Remember, one man of God was in a meeting. ఒక దైవజనుడు ఒక మీటింగ్ లో ఉన్నాడు. And he says, whoever wants to come to Jesus, come forward. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అందరూ కూడా రండి అని ఆహ్వానం ఇచ్చాడు. And one man from behind shouts, says, I want to come but I am in chains. కాబట్టి ఒక వ్యక్తి అంటున్నాడు, నేను రావాలనుకుంటున్నాను కానీ నాకు సంఖ్యలు ఉన్నాయని చెప్తున్నాడు. So this man of God says, అప్పుడు ఈ యొక్క దైవజనుడు అన్నాడు, you and your chains come. నువ్వు నీ సంఖ్యలతో పాటు వచ్చాయని చెప్తున్నాడు. Because in his presence every chains will be broken. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ప్రతి విధమైన సంఖ్యలు కూడా అవి తెంపబడతాయి. There is nothing impossible with God. దేవుడితో ఏది కూడా అసాధ్యము కాదు. There is nothing impossible. ఏది అసాధ్యము కాదు. It is possible to turn back from the way to destruction and come toward Jesus, even if you are almost in the mouth of destruction. కాబట్టి ఆ విధంగా నువ్వు మార్గాన్ని తప్పిపోయినప్పుడు, ఆ మార్గం యొక్క అంచుకి, నాశనం యొక్క అంచుకి నువ్వు వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి కూడా నువ్వు తిరిగి మార్గంలోనికి రావచ్చు. Because the power that brings you back is not your own, but it is the power of God. కాబట్టి ఏ శక్తి నేను తిరిగి తీసుకుని వస్తుందంటే అది నీ శక్తి కాదు, కానీ అది దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. You know about that power of God, Paul says something in the book of Ephesians. మరి ఎఫెసీయుల పౌలు గారు ఆ శక్తి గురించి ఒక మాట చెప్తాడు. Actually from verse 17 to 21 there is a prayer he prays. అక్కడ ఒక ప్రార్థన ఆయన చేస్తాడు 17 నుంచి 21 వరకు. He says that God give them the spirit of wisdom. కాబట్టి అక్కడ దేవుడు వారికి ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి, and give them the spirit of wisdom, the revelation in your knowledge. కాబట్టి ఆయన జ్ఞానాన్ని గురించి ఒక ప్రత్యక్షత ఇవ్వాలని చెప్పి, and the eyes of their understanding may be opened. వారి యొక్క కన్నులు తెరవబడాలని చెప్పి. Okay, and when that three things happen, ఆ మూడు జరిగినప్పుడు they will know three things. అప్పుడు మూడు విషయాలు వారికి తెలుస్తాయి. Number one, మొట్టమొదటిది the hope of their calling.
వారు పిలిచిన పిలుపు యొక్క ఆ నిరీక్షణ వారికి అర్థమవుతుంది. Number 2, రెండవది, the inheritance God has put inside. వారికి కోసం దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము వారికి అర్థమవుతుంది. And the third thing they must know is వారు తెలుసుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే the power that is working in them. వారిలో పనిచేసే ఆ యొక్క ఆ బలము లేదా శక్తి వారికి అర్థమవ్వాలి. And that power is explained from verse 19 to 21. కాబట్టి 19 నుంచి 21 వరకు చూస్తే అసలు ఆ బలం ఏంటో అది వివరించబడింది. What is the exceeding greatness of his power towards us who believe, according to the working of his mighty power, which he worked in Christ when he raised him from the dead and seated him at his right hand in the heavenly places, far above all principalities and powers and might and dominion and every name that is named, not only in this age but also in that which is to come. కాబట్టి ఆ బలము ఎలా ఉంటుందంటే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగం మందు మాత్రమే కాకుండా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. Hour of resurrection is not limited to raising from the dead. కాబట్టి మరణంలోంచి నిన్ను పైకి లేపడం వరకే కాదు పునరుద్ధానమిక శక్తి అంటే. The same power put him at the right hand of the Father. ఆ శక్తి తండ్రి యొక్క కుడిపార్శ్వన నిన్ను కూర్చుండబెడుతుంది. But it doesn't stop there. అది అక్కడ కూడా ఆగదు మళ్ళీ. That same power puts all his enemy under his feet. కాబట్టి ఆ శక్తి ఆ బలం ఏం చేస్తుంటే ప్రతి విధమైన శత్రువుని కూడా ఆయన పాదాల కిందకి తీసుకుని వస్తుంది. When that power of resurrection is working in you, కాబట్టి ఎప్పుడైతే ఆ పునరుద్ధాన శక్తి నీలో పనిచేస్తూ ఉందో it is not just about putting you back on the track. కాబట్టి కేవలం ఏదో మార్గం తప్పి నిన్ను మార్గం మీదకి తేవడం మాత్రమే కాదు, giving you strength to move forward, ముందుకు వెళ్ళడానికి కావాల్సిన బలాన్ని నీకు ఇవ్వడమేతో పాటు and giving you victory over all your enemies. ఈ శత్రువులందరి మీద నీకు ఒక విజయాన్ని ఇవ్వడమే. That means whoever wants to stop you, whoever wants to distract you will be overcome by you. కాబట్టి నిన్ను ఆపడానికి ప్రయత్నం చేసేవారు, నీ మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేసేవారు అందరూ కూడా వారందరినీ నువ్వు జయించేవాడిగా ఉంటావు. God is able to take us. దేవుడు ఆ విధంగా చేయడానికి సమర్థుడు. We unnecessarily invite pain in our life by resisting him. కాబట్టి ఆయన కార్యము చేయకుండా మనం ఆపి అనవసరమైనటువంటి బాధను మనం తెచ్చుకుంటూ ఉన్నాం. Unnecessarily we miss out on the peace and joy which we are to experience every day and every moment of our life. కాబట్టి ప్రతి విధమైన ప్రతి క్షణము కూడా మనం అనుభవించాల్సిన సంతోషం కానీ సమాధానం అనవసరంగా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. I'm not here to tell you just a theory. ఏదో ఒక థియరీ చెప్పడానికి నేను లేను. I'm here to tell you I have experienced it and you can experience it in your life too. కాబట్టి నేను నా జీవితంలో దీన్ని అనుభవించాను, మీరు కూడా మీ జీవితంలో దీన్ని అనుభవించగలుగుతారు. If you don't come back on the track, celebration or resurrection is of no use to కాబట్టి us. నువ్వు ఆ విధంగా సరైన మార్గంలోనికి నువ్వు రాలేకపోతే ఈ యొక్క సెలబ్రేషన్ అంతా కూడా నీకు వృధాగా ఉంటుంది. I today want to give an opportunity. ఒక అవకాశం నేను మీకు ఈరోజు ఇస్తూ ఉన్నాను. I don't know where you are. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. Maybe to an extent I know. కొంతవరకు తెలుసు నాకు. But you know the reality of your life. కానీ మీ జీవితం యొక్క విషయం మీకే ఎక్కువ తెలుసు. On the track or off the track. కాబట్టి మార్గం మీద ఉన్నారా, మార్గం తప్పిపోయారా? Just because you believe doesn't mean you're on the track. కాబట్టి ఏదో నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ట్రాక్ మీద ఉన్నావని కాదు. Are you experiencing the peace and joy that God has promised? దేవుడు వాగ్దానం చేసినటువంటి సమాధానము, సంతోషము నీవు అనుభవిస్తూ ఉన్నావా? Are you experiencing the satisfaction that Bible speaks to us about? దేవుని వాక్యం ఏ యొక్క సంతృప్తి గురించి మాట్లాడుతుందో ఆ సంతృప్తిని నీవు కలిగి ఉన్నావా? Or you are trying to move forward in your own wisdom and fall in trouble? కాబట్టి లేదా నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దాని ప్రకారంగా వెళ్ళి సమస్యల్లో పడ్డానికి ఇష్టపడుతున్నావా? I just saw Brother Subhash and I remembered one word used in Mumbai. ముంబైలో ఒక పదం వాడబడుతుంది. సుభాష్ చూసినప్పుడు ఆ పదం నాకు జ్ఞాపకం వస్తుంది. ज़्यादा शानपत्ती दिखा के खुद को गड्ढे में गिरा दे. కాబట్టి ఎక్కువ అతి తెలివి ఉపయోగించి గుంతలో పడద్దు. అంతేనా? Amen. See, we use many times our wisdom too much
and think what God has told is foolish. కాబట్టి చాలాసార్లు మన తెలివిని మనం ఉపయోగించి అనుకుంటాము దేవుడు చెప్పిన మాటలు మనకి వెరితనంగా కనబడతాయి. God told Adam and Eve, don't eat the fruit of this tree. కాబట్టి ఈ చెట్టు ఫలాలు మీరు తినొద్దని చెప్పి దేవుడు ఆదాముకి అవ్వలకు చెప్పాడు. Devil came and tried to give them the wisdom which is not of God. కాబట్టి దేవుడి నుంచి రానటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి అపవాది ప్రయత్నం చేశాడు. Now they tried to analyze themselves. ఆ తర్వాత వారు దాని గురించి ఆలోచన చేస్తూ వచ్చారు. God told, దేవుడు చెప్పాడు, but I think this fruit will make us like probably equal to God. కాబట్టి ఇది కానీ తింటే కొంతమంది దేవుడితో సమానంగా అవ్వడానికి అవకాశం ఉంది. So let us try that. ఒకసారి దీన్ని ప్రయత్నం చేసి చూద్దాం. What happened with that? అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? They got drifted away. కాబట్టి అప్పుడు వారు ఆ విధంగా మార్గాన్ని తప్పి పడిపోయారు. And that's why the whole thousands of years of effort to bring them back so that human race may not miss the heavenly Jerusalem. కాబట్టి అప్పుడు కొన్ని వేల సంవత్సరాల ఈ ప్రయాణం అంతా కూడా జరిగింది. ఇదంతా ఎందుకంటే తిరిగి మానవుని Time, my brothers and sisters. కాబట్టి ప్రతిసారి కూడా మన మార్గాన్ని తప్పిపోయిన ప్రతిసారి కూడా మనం సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. We may be thinking we are doing something great, but ultimately it will be shaken off. కాబట్టి మనం ఏదో గొప్పగా పని అనుకుంటాం కానీ అదంతా కూడా ఒక రోజున కదిలించబడుతుంది లేదా పడవేయబడుతుంది. But when we surrender, కానీ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు the resurrection power of God begins to work in our life. కాబట్టి పునరుద్ధాన యొక్క శక్తి మన జీవితంలో పని చేయడం ప్రారంభిస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. I want you to think for a moment. ఒక క్షణము దీని గురించి మీరు ఆలోచించాలి. I'm not going to speak more. ఇంకా ఎక్కువగా నేను మాట్లాడను. I want you to think. కానీ మీరు ఆలోచించండి. If you want, you can close your eyes. I won't think you're sleeping. కాబట్టి మీరు కావాలంటే మీరు కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నారని నేను అనుకోను. I want you to think. కానీ మీరు ఆలోచించండి. And if you think that you need to be back on the track, మరి నీకు ఇలా అనిపిస్తే నేను తిరిగి ఆ యొక్క మార్గం మీదకి రావాలి అని, I would like you to come forward, kneel down, stand up, whatever. కాబట్టి మీరు ముందుకు రండి. మరి మోకాల మీద ఉంటారో నిలబడతారో అది మీ ఇష్టం. Don't give these kind of altar calls often. ఈ విధంగా నేను ఇటువంటి ఆహ్వానాలు సాధారణంగా ఎక్కువగా ఇవ్వను. But I know what God wants to do in our lives. కానీ నాకు తెలుసు మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడో. Therefore, దానిని బట్టి take this opportunity. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. Don't wait for somebody to come. ఎవరో వస్తారని చెప్పి వారి కోసం ఎదురు చూడకండి. If you think you want to be back on the track, నీవు తిరిగి ఆ మార్గం మీదకి రావాలి నువ్వు అనుకుంటే quickly come forward. కాబట్టి త్వరగా ముందుకు వచ్చేసాయి. Come on. Don't wait. Don't wait. Come forward. Come forward. Come ఎదురు forward. చూడకండి. Doesn't matter whether you are young, old, age, nothing matters. It matters is you responding to God right now. కాబట్టి పిల్లవాళ్ళ పెద్దవాళ్ళ ఏ వయసు అనేది నిమిత్తం లేదు కానీ దేవుడి యొక్క స్వరానికి నువ్వు స్పందిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. Jesus. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Those of you who can kneel down, you can kneel down. ఎవరైనా మోకాల మీద ఉండగలిగితే మోకాల మీద ఉండండి. If you can stand also, doesn't matter. ఒక Because it's నిలబడగలిగినా your heart that పర్వాలేదు. matters. And speak to God right now. దేవుడితో ఈ మాటలు మీరు మాట్లాడండి. Tell him, God, I want to be back. ప్రభువా నేను తిరిగి I రావాలనుకుంటున్నాను. want to be back on the track. నేను తిరిగి ఆ యొక్క ట్రాక్ మీదకి రావాలనుకుంటున్నాను. I'm not able to come back on my own. నా సొంతగా నేను రాలేకపోతూ ఉన్నాను. I need your help. మీ సహాయం నాకు కావాలి. By the power of resurrection, bring me back on the track. పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువా నన్ను తిరిగి ఆ యొక్క ట్రాక్ మీదకి తీసుకొని రమ్మని అడుగుతూ ఉన్నాను. Tell him that you want to follow him and him alone. Come on. కాబట్టి నేను నిన్నే వెంబడిస్తాను, నిన్ను తప్పక నేను ఎవరిని కూడా వెంబడించనని చెప్పి మీరు ఆయనతో చెప్పండి. This is the moment between you and God who is risen from the dead. కాబట్టి ఇది మీకోసం మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి మధ్యలో ఉండే సమయం ఇది. Open your heart before him. ఆయన ఎదుట మీ హృదయాన్ని మీరు తెరవండి. There is nothing hidden from him. ఆయనకు దగ్గర ఏది కూడా కనబడకుండా ఉండదు. But speak it out to him. కానీ ఆయనతో మీరు నోరు తెరిచి మాట్లాడండి. Tell him. ఈ మాట చెప్పండి. Tell him the pain in your heart. ఈ హృదయంలో ఉండే బాధ నువ్వు ఆయనకు చెప్పు. Tell him the struggle that you are facing to get back on the track. ఆ ట్రాక్ మీద తిరిగి రావడానికి నువ్వు పడుతున్నటువంటి శ్రమను దేవుడితో చెప్పు. He is able. ఆయనకు సాధ్యం ఆయన చేయగలుగుతాడు. He is able. ఆయనకు సాధ్యం ఆయన చేయగలుగుతాడు. He will pull you out of even the deepest troubles. కాబట్టి ఎంత లోతైనటువంటి సమస్యలో బాధలో శ్రమలో నువ్వు ఉన్నా కూడా అక్కడి నుంచి ఆయన నిన్ను బయటికి He తీసుకొస్తాడు. will pull you out of the hands of the strongest of the enemy.
అపవాది యొక్క బలమంతట్లో నుంచి కూడా నిన్ను ఆయన బయటికి తీసుకుని వస్తాడు. He will pull you out of the deepest of darkness. మరి లోతైనటువంటి చీకట్లో నువ్వు ఉన్నా కూడా అక్కడ నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. Open your mouth and tell him, Jesus, you are my Lord. యేసయ్యా నువ్వు నాకు ప్రభువు అని చెప్పి మీరు మీ నోరు తెరిచి ఆయనతో చెప్పండి. The trouble is not my Lord. ప్రభా ఈ సమస్య నాది కాదు, The weakness is not my Lord. బలహీనత నాది కాదు, You are my Lord. మీరే నా ప్రభువు. Father, I thank you for everyone who is here తండ్రి మరి responding to the call. మీరు పిలుపుకు స్పందిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I also pray for those who are not gathering up guts to come forward. మరి ఇంకా ఎవరైతే ఆ ధైర్యాన్ని చాలక ఆగిపోయారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. Lord, we want total restoration to your will, to your plan, to your purpose. మీ యొక్క ప్రణాళికకు మీ యొక్క ఉద్దేశానికి మీ యొక్క చిత్తానికి ప్రభా మేమందరం కూడా సంపూర్ణంగా సమకూర్చబడాలి. Let the power of your resurrection bring your children back to be on the track. కాబట్టి ఆ పునరుద్ధరణ శక్తి అనేది మీ పిల్లలను తిరిగి ఆ యొక్క ట్రాక్ మీదకి తేవాలని కోరుతున్నాం. They will take your hands off these people in Jesus' name. యేసు నామములో అపవాది నీవు నీ యొక్క హస్తాలు ఈ బిడ్డల మీద తీసివేయమని చెప్తున్నాను. And even those who are responding on Zoom, they will take your hands off them in Jesus' name. ఎవరైతే జూమ్ లో ఉన్నారో వారితో కూడా ఈ మాట చెప్తున్నాను. అపవాది నీవు నీ హస్తాన్ని ఈ బిడ్డల మీద నువ్వు తీసేయి. May the power of your Holy Spirit set your people free. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి తన ప్రజలకు విడుదల కలిగించును గాక. Lead us to our destination, Lord. మా గమ్యం వైపు మమ్మల్ని నడిపించండి ప్రభువా. Let your peace and joy be restored in our lives. మాలో ఆ యొక్క మీ శాంతి మీ యొక్క సమాధానము సంతోషం మాకు తిరిగి కలుగును గాక. Help us. సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. God bless you. God bless you. I do believe that your life will never be the same. కాబట్టి నా నమ్మకం ఏంటంటే మీ జీవితము ఇలానే ఉండదు, మారిపోతుంది. Amen. ఆమేన్. And though I had not planned for us to take communion today, కాబట్టి నేను ప్రభు బలని ఈ రోజు ఇవ్వాలనే ఆలోచన లేదు నాకు. but I saw Sirisha preparing the communion. కాబట్టి మరి శిరీష కమ్యూనియన్ సిద్ధం చేస్తున్నట్టు చూశాను. I thought that Good Friday we had communion. That's okay. కాబట్టి శుభ శుక్రవారం ఇచ్చాం కాబట్టి ఈ రోజు ఇవ్వలేదు అనుకున్నాను. I forgot this is the first Sunday. కానీ ఇది మొదటి ఆదివారం అనే విషయం మర్చిపోయాను. Thank you, Sirisha. వందనాలు. But let us take this communion as a communion of restoration. కాబట్టి ఈ యొక్క ప్రభు బలను మనం ఆచరిస్తున్నప్పుడు ఆ విధంగా తిరిగి దేవుడి దగ్గరికి మనం వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా చేద్దాం. What you have lost will be restored back. నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. దేవుడు సమకూరుస్తాడు దాన్ని. Especially the peace. ముఖ్యంగా మనసులో ఉండే శాంతి. दिल में सुकून है तो सब ठीक हो जाएगा. కాబట్టి ఎప్పుడైతే నీ మనసు శాంతిగా ఉంటుందో సమాధానం ఉంటుందో అప్పుడు అన్ని బాగుంటాయి. दिल में सुकून नहीं है तो सब ठीक होके भी सब गलत रहता है. కాబట్టి ఆ విధంగా నీ మనసులో శాంతి లేకపోయినట్లయితే అన్ని బాగున్నా కూడా నీకు మనశ్శాంతి ఉండదు. I believe that there is peace in your hearts. కాబట్టి నా నమ్మకం ఏంటంటే మీలో ఆ సమాధానం శాంతి ఉందని. Can I hear a little louder? గట్టిగా చెప్పగలుగుతారా? ఉంటే ఉందని. Hallelujah. Let's stand up in the presence of God and take part in the Holy Communion together. అందరం కలిసి మన ప్రభు బలను